నమస్కారం. రైతులకు మరియు రైతు బాంధవులకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అభినందనలు తెలుపుతోంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దశాబ్దాలుగా రైతు సోదరులకు రకరకాల సాంకేతికతను అందిస్తూ రాష్ట్ర మరియు జాతీయ ఆహార మరియు పోషక భద్రతను కల్పించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉంది. ఇందులో భాగంగా నేటి వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి ఖచ్చిత వ్యవసాయం కొరకు ఆధునిక సాంకేతికతతో కృత్రిమ మేధస్సును జోడించిన వ్యవసాయ డ్రోన్లను దేశంలోనే మొట్టమొదటిసారిగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సొంతగా తయారు చేసుకుని గౌరవ ఉపకులపతి డాక్టర్ ఆదాల విష్ణువర్ధన్ రెడ్డి గారి సారథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా డ్రోన్లతో వ్యవసాయం అనే అంశం మీద పరిశోధనలను సెంటర్ ఫర్ అప్సరా ద్వారా విజయవంతంగా 10 ప్రధానమైన పంటల్లో డ్రోన్ల వినియోగం కొరకు ప్రామాణిక నిర్దేశకాలను తయారు చేసి రాష్ట్రానికి దేశానికి ఎంతో సహాయపడింది. ఈ శాస్త్రీయ పరిశోధనా ఫలితాలను రైతులకు అవగాహన కల్పించడం కోసం వివిధ మాధ్యమాల ద్వారా చేరవేయడానికి చేసిన మొదటి ప్రయత్నమే ఈ వీడియో. ఈ వీడియోలో 10 ప్రధాన పంటలైనటువంటి వరి, చెరకు, పత్తి, మిరప, జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర, కంది, వేరుశనగ మరియు శనగ పంటల మీద వివిధ దశలలో డ్రోన్తో పిచికారిని వీక్షించవచ్చు. వ్యవసాయ సుస్థిరత భూమిపై మానవ నాగరికత ఉనికిని నిర్ణయిస్తుంది. భారతదేశంలో వ్యవసాయం మానవుల ప్రధాన జీవన విధానం. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వాతావరణంలో మార్పులు, అధికార్థకమైనటువంటి వ్యవసాయం మరియు మోనోక్రాపింగ్ వ్యవస్థల యొక్క చెడు ప్రభావాలు వ్యవసాయం యొక్క ప్రాథమిక అంశాలపై బహుళ పరిమాణ ఒత్తిడిని కలిగిస్తూ ఉన్నాయి. అనగా భూమి, నీరు మరియు పర్యావరణం, అకాల వర్షాలు మరియు శీతోష్ణ స్థితి ఉల్లంఘనల కారణంగా సకాలంలో విత్తనాలు నాటుట, సకాలంలో పంటల రక్షించుట మరియు ఉత్పత్తి కార్యకలాపాలు అతి తక్కువ కాలంలో అతి పెద్ద ప్రాంతంలో చేపట్టాల్సి వస్తుంది. ఇదే కాకుండా భారతదేశంలో గణనీయమైనటువంటి జనాభా ప్రత్యక్ష వ్యవసాయ కార్యకలాపాల నుండి ఉపయోగించుకోవటం మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. 2050 నాటికి భారతదేశం రైతులు లేదా వ్యవసాయ నిపుణుల కొరతను ఎదుర్కోబోతోంది. మొత్తం శ్రామిక శక్తిలో వ్యవసాయ కార్మికుల శాతం 2018లో 50% నుండి 2050 నాటికి 25.7% పడిపోయే అవకాశం ఉందని అంచనా వేయడం జరిగింది. ఒక పక్క మన దేశీయ డిమాండ్ ప్రకారం భారతదేశంలో 1950లో 36.1 కోట్ల జనాభాకు 50 మిలియన్ టన్నుల నుండి 2019-20లో 135 కోట్ల మంది జనాభాకు దాదాపు 300 మిలియన్ టన్నుల ఆహారోత్పత్తిని పెంచుకోవాల్సి వచ్చింది. మున్ముందు పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ప్రస్తుత స్థాయి నుండి దాదాపు 333 మిలియన్ టన్నులకు పెంచాల్సి వస్తుంది. ఒక పక్క ఋతుపవనాల ఆగమన తిరోగమన వ్యత్యాసాలు, దానివల్ల వచ్చే అకాల వర్షాలు మరియు శీతోష్ణ స్థితుల ఉల్లంఘనలు, వ్యవసాయ కార్మికుల కొరత, అలాగే మనం ఇచ్చేటువంటి ఇన్పుట్లు ఎక్కువగా ఉపయోగించడం ద్వారా సాగు ఖర్చు విపరీతంగా పెరగడం వంటి అంశాలు రైతును మరియు వ్యవసాయ రంగాన్ని అస్థిరపరుస్తున్నాయి. సమయం, ఆదా మరియు వనరుల వినియోగాన్ని తగ్గించే సాంకేతికతలు అభివృద్ధి చెందకపోతే దేశ ఆహార భద్రతకు భంగం వాటిల్లే విధంగా మరియు వ్యవసాయ రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. ఆహార మరియు వాణిజ్య పంటలకు తరచూ చీడపీడలు సోకుతుండటం వల్ల ఎప్పటికప్పుడు వాటి నివారణకు రసాయనాలను స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఇటీవల విరివిగా ఉపయోగిస్తున్న డ్రోన్ల ద్వారా ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం దొరికింది. వ్యవసాయ డ్రోన్ అనేది పంట ఉత్పత్తిని పెంచడానికి మరియు పంట పెరుగుదలను పర్యవేక్షించడానికి వ్యవసాయానికి వర్తించే మానవరహిత వైమానిక వాహనం. సెన్సార్లు మరియు డిజిటల్ ఇమేజింగ్ సామర్థ్యాలు రైతులకు వారి క్షేత్రాల యొక్క గొప్ప చిత్రాన్ని కూడా ఇవ్వగలవు. పంట దిగుబడి మరియు వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఈ సమాచారం ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయ డ్రోన్ టెక్నాలజీతో పురుగు మందులు, విత్తనాలు, ఎరువులు, తెగుళ్ల మందులు, కలుపు మందులు మరియు ద్రవ లేదా నీళ్లలో కరిగిపోగల ఎరువుల పిచికారీ చేయటం వంటి కార్యకలాపాల వల్ల పంటల రక్షణ, నేలల రక్షణ, అలాగే వాటర్ షెడ్ పర్యవేక్షణ, కాలువల విడుదల పర్యవేక్షణ, నీటి వనరుల అభివృద్ధి ప్రణాళిక మరియు పర్యవేక్షణల కోసం పరివాహక మరియు ఆదేశ ప్రాంతాల సర్వే వంటి కార్యకలాపాలను కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రసాయనాలను స్ప్రే చేయటం వల్ల వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టి రైతులను మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కూలీ ఖర్చులు బాగా పెరిగిపోయిన నేపథ్యంలో డ్రోన్ల వినియోగం ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు కూడా బాగా తగ్గుతాయి. అంతేకాకుండా వరి లాంటి పంటల్లో బురదలు నడుస్తూ ఈ రసాయనిక మందులను పిచికారీ చేయవలసిన సమస్యకు ఇది చక్కని పరిష్కారం. తద్వారా రైతులకు పని ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. ఎత్తు ఎక్కువగా ఉండే పంటల్లో మొక్కజొన్న, జొన్న, చెరుకు, ఉద్యాన పంటలు మొదలైన వాటిల్లో ఈ డ్రోన్
అతి సులువుగా ఎగిరి ఆ ఎత్తులో కూడా మందులను పిచికారీ చేసి పంటలను కాపాడుకోవడానికి దోహదం చేస్తుంది. ఇంకా ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం జరిపినటువంటి పరిశోధనలు తెలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి ప్రయోజనాలను గమనిస్తే, ఈ డ్రోన్లను మన వ్యవసాయంలో 22 రకాలుగా ఉపయోగించవచ్చు అని ఆచార్య ఇంజనీరింగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇందాక మనం అనుకున్నట్టు కలుపు, పురుగు, తెగుళ్ల మందులు మరియు నీటిలో కరిగే పోషకాలను పిచికారీ చేయటం, అలాగే యూరియా, డిఏపి లాంటి గుళికల పోషకాలను వెదజల్లటం, మరియు పంటల్లో ఎక్కడెక్కడ ఈ పంటల మీద నిర్జీవ ఒత్తిళ్లు ఉన్నాయో తక్కువ సమయంలో కనుక్కుని తగిన సలహాలను రైతులకు అందజేయడం వంటి శాస్త్రబద్ధ సాగు పద్ధతులను రైతులకు అందేలా చేయడం, మరియు మన యూనివర్సిటీ వీటన్నిటి మీద శాస్త్ర పద్ధతులు చేస్తూ ఈ కింది పరిశోధన ఫలితాలను రైతులకు అందజేస్తూ ఉన్నది. డ్రోన్లను పిచికారీకి వాడటం వల్ల కేవలం 10 లీటర్ల నీటితో 1 ఎకరాన్ని 6 నిమిషాల్లో పిచికారీ చేసుకోవచ్చు. రసాయనిక మందు మోతాదును 25% తగ్గించి కలిపి పిచికారీ చేసుకోవాలి. తద్వారా రైతుకు ప్రతి 1000 రూపాయల ఖర్చులో 250 రూపాయల ఖర్చు తగ్గుతుంది. మందు మొక్కల మీద డ్రోన్తో పిచికారీ చేయటం వల్ల మందు మొక్కల మీద సవ్యంగా, సమానంగా పై భాగం నుండి కింది భాగం వరకు పడుతుంది. డ్రోన్తో పిచికారీ చేయటం వల్ల 95% నీరు, శక్తి, సమయం రైతుకు ఆదా అవుతూ ఉంది. రసాయనిక మందుల పిచికారీ అప్పుడు రైతుకు జరిగే అనారోగ్య సమస్యలను పూర్తిగా నివారించుకోవచ్చు. ఒక డ్రోన్తో 10 లీటర్ల నీటితో 10 నిమిషాల సమయంలో 10 తైవాన్ స్ప్రేలకు సమానమైన పని చేయడం ద్వారా మనం పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. వరి లాంటి